వేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారా? అసలు యనమల అనుకున్న వ్యూహాలు ఫలిస్తాయా? వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? వాచ్ ది స్టోరీ. టీడీపీ సీనియర్ నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ అరంగేట్రం చేసిన ఈ న్యాయవాది ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 2004 వరకు వరుసగా 6 సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. ఏపీలో మంత్రిగా, శాసనసభ స్పీకర్గా, విపక్షంలో ఉన్న సమయంలో పీఏసీ చైర్మన్గా పనిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా క్యాబినెట్ హోదాలో సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా యనమల గుర్తింపు పొందారు. తిరుగులేని నేతగా ఎదిగిన యనమలకు తొలిసారి 2009 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. యనమల చేతిలో 3 సార్లు ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రాజా అశోక్ బాబు ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో యనమలకు ఓటమి రుచి చూపించారు. ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికలకు యనమల దూరమయ్యారు. రాజ్యసభ సీటు ఆశించిన ఆయనకు చివరకు ఎమ్మెల్సీ హోదా దక్కింది. అయితే మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే ఆ కోటాలో మళ్లీ మంత్రి కాగలిగారు. 2014 ఎన్నికల్లో యనమల వారసుడిగా ఆయన సోదరుడు యనమల కృష్ణుడు రంగంలోకి దిగారు. కానీ ఆయన కూడా వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో పరాజయం పాలయ్యారు. తుని నియోజకవర్గం అభివృద్ధి విషయంలో యనమల రామకృష్ణుడు పెద్దగా శ్రద్ధ పెట్టలేదనే ప్రచారంతో యనమల బ్రదర్స్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని గమనించిన యనమల గత కొంతకాలంగా సొంత నియోజకవర్గం మీద దృష్టి సారించారు. పదే పదే స్వగ్రామం వస్తూ పోతూ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. తొండంగి మండలంలోని ఆయన స్వగ్రామం ఏవి నగరంలో యనమల ఫౌండేషన్ పేరుతో పలు కార్యక్రమాలు సొంతంగానూ చేపట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ప్రభావం చూపాలని, మళ్లీ పట్టు సాధించాలని యనమల రామకృష్ణుడు ప్రయత్నిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈసారి తమ వారసులుగా తమ్ముడు కృష్ణుడు స్థానంలో సొంతంగా తన కుమార్తెను గాని, సోదరుడి కుమారుడిని గాని బరిలో దింపే యోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. తుని నియోజకవర్గంలో పరిణామాలు యనమల కుటుంబానికి ఏ మేరకు సానుకూల ఫలితాలు అందిస్తాయన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమం కారణంగా యనమలకు సొంత సామాజిక వర్గంలోనే కొందరు కీలక నేతలు దూరమయ్యారు. ఇది యనమలకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే. అయితే ఈసారి ఎన్నికల్లో జనసేన కారణంగా కాపు సామాజిక వర్గంలో ఓట్ల చీలిక ఖాయమని యనమల వర్గం భావిస్తోంది. ఇది తమకు కలిసొచ్చే అంశంగా పరిగణిస్తోంది. జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పోటీ చేసే అవకాశం ఉన్నందున వైసీపీ ఓట్ బ్యాంకుకు చిల్లు ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఆ విధంగా తాము గట్టెక్కొచ్చని యనమల వర్గం ఆశపడుతోంది. ఏదేమైనా ఒకనాటి పెట్టని కోటగా ఉన్న తునిలో తిరిగి హవా కోసం యనమల చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ఆసక్తిగా మారింది.